స్టోరీ. సప్త సముద్రాలు దాటి వెళ్తున్నారు, అంతే స్పీడ్ గా వచ్చి చంపేస్తున్నారు. కొందరు మెరుపు వేగంతో రిటర్న్ ఫ్లైట్స్ కి వెళ్ళిపోతుంటే కొందరు ఇక్కడే జైలుకు ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇదే పరిస్థితి. ఇలాంటిదే సిరిసిల్లలో ఒక ఘటన జరిగింది. అందరినీ విస్మయానికి గురిచేసిన మరొక హత్య ఇది. కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామానికి చెందిన రాయంచు లింగానికి జల అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు, ఓ కూతురు, ఓ కొడుకు. ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టాడు లింగం. సుమారు 15 ఏళ్లు దుబాయ్లోనే పనిచేశాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. ఉన్నంతలో జీవిస్తూ కొద్దిపాటి భూమిలో వ్యవసాయం సాగిస్తూ పిల్లల్ని చదివిస్తూ స్వగ్రామంలోనే ఉండేది భార్య జల. 10 ఏళ్లు గల్ఫ్లో ఉన్న రాయించు లింగం స్వగ్రామానికొచ్చి వ్యవసాయం చేసుకుంటూ కొంతకాలం జీవించాడు. 3 ఏళ్ల క్రితం తిరిగి గల్ఫ్కు వెళ్లాడు. ఈ క్రమంలోనే 1.5 ఏళ్ల క్రితం కూతురికి వివాహం చేశాడు. అప్పులు తీర్చేందుకు కొడుకు కూడా ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. అప్పట్నుంచి జల ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అయితే దుబాయ్లో ఉంటున్న లింగం కొందరు చెప్పుడు మాటలతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. హత్యకు ప్లాన్ చేశాడు. దుబాయ్ నుండి వచ్చి రాత్రి భార్యతో కలిసి ఇంట్లో పడుకొని భార్య మీద అనుమానంతో మొదట ఆమె మెడకు తాడుతో ఉరి వేసి తర్వాత ఇంట్లో ఉన్న ఇనుప పారతో తలపై గట్టిగా బాధగా తీవ్రమైన రక్తగాయాలై మృతి చెందినది. జూలై 8న స్వదేశానికొచ్చాడు లింగం. ఇంటికి చేరుకున్న లింగం రావడంతోనే భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే రాత్రి పొద్దుపోయే వరకు భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. మంచంపై నిద్రిస్తున్న భార్య జల తలపై పారతో బలంగా కొట్టాడు లింగం. దీంతో నిద్రలోనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత తెల్లవారుజామున ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. మేడిపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. అతని పరిస్థితి గమనించిన పోలీసులు ఆరా తీగా తాను పురుగుల మందు తాగినట్లు చెప్పాడు. వెంటనే జగిత్యాల ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. పెళ్లిడికొచ్చిన కొడుకు, పెళ్లైన కూతురు ఉన్నప్పటికీ భార్యపై అనుమానం పెంచుకున్నాడు లింగం. చివరకు తీశాడు. తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స తరువాత కోలుకున్నాక లింగాన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు. ప్రస్తుతం కటకటాల్లోనే ఉన్నాడు నిందితుడు. దుబాయ్ నుంచి 3 ఏళ్ల తర్వాత వచ్చి తమ యోగక్షేమాలు అడుగుతాడేమో అని ఆశించిన భార్యకు అనుమానంతో ఉన్న భర్త మృత్యువునందించాడు. అటు దుబాయ్లో ఉన్న కొడుకు, ఇటు పెళ్లైన కూతురు తండ్రి చేసిన పనికి కుమిలిపోతున్నారు.